నమస్తే, నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి. ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని పేరు పేరున మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ ఫ్రైడే చాలా పీస్ఫుల్గా చాలా రిలాక్స్డ్గా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అంతకంటే ముందు కొన్ని శారీ రివ్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర వాళ్ళే ఇవి ఆర్డర్ పెట్టారనమాట. ఫ్రైడే అవటం వల్ల ఈరోజే వచ్చాయి. సో ఇంకా ముందుగా శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. బయట మీరు ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 700 రూపీస్ ఓన్లీ అండి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, వెయిట్లెస్ అనమాట. సో ఈ శారీ అయితే ఇంకొక కస్టమర్ది అనమాట. పట్టు శారీ కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. సో కస్టమర్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. 100% క్వాలిటీ ఉంటుంది. ఎలాంటి రిమార్క్స్ అయితే ఉండవండి. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటాను కదా, సో అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా శారీస్, గిఫ్ట్ ఆర్టికల్స్, 1 గ్రామ్ గోల్డ్, అలాగే జర్మన్ సిల్వర్ ఇలాంటివి కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు పెడతానండి డిస్క్రిప్షన్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మార్నింగే ఇల్లంతా చిమ్మేసి మాఫ్ పెట్టేసుకొని బయట అంతా తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసేసుకున్నానండి. కొంచెం ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత పసుపు కుంకుమలతో ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. మనం ఎంత చిన్న ముగ్గు వేసుకున్నా సరే ఆ ముగ్గులో మనము పసుపు కుంకుమ పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా డే మొత్తం కూడా మనం మార్నింగ్తోనే డే స్టార్ట్ చేస్తాం కదా, అప్పటి నుంచి నైట్ వరకు కూడా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనం నీట్గా ఉంటేనే సరిపోదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఈ విధంగా చిన్న ముగ్గైనా పెట్టేసుకుంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. అసలు ముగ్గు లేనప్పుడైతే అదొక రకంగా ఉంటుంది, కానీ ముగ్గు పెట్టేస్తే మాత్రం అసలు గుమ్మం దగ్గరే ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా ఫ్రైడే అవటం వల్ల మా బాబుని ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి రమ్మని చెప్పారు. అందుకే వాడు డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక యాక్టివిటీ అయితే మా పాపకి ఇచ్చారనమాట. అది ఇంకా ఒక 3 days అవుతుంది ఇచ్చి కూడా, నాకే కుదరలేదు చేయటం. సో ఇంకా నైట్ టైం చేశానమాట. ఇది వచ్చేసి మా బాబుకి 3 కలర్స్ ఉన్న A4 షీట్స్ అయితే తీసుకురమ్మన్నారు. మరి ఒకవేళ ఆగస్ట్ 15th కాబట్టి వీళ్ళకి ఏమైనా యాక్టివిటీ చెప్తారేమో స్కూల్లో, సో అది కూడా తీసుకొచ్చి పెట్టేశాను. ఇవన్నీ స్కూల్కి తీసుకెళ్ళాలి. శ్రావణ శుక్రవారం అంటే మీకు తెలిసిందే కదండి. మామూలుగానే ముందు రోజు నుంచి అన్ని పనులు చేసుకుంటూ ఉంటేనే అవ్వటం అంతంత కష్టం. అలాగే ఇంకా పిల్లలకు స్కూల్ ఉందంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇంకా ఈ రోజు అయితే నాకు కొంచెం పని తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే మా పాపకి స్కూల్ తరపున ట్రిప్ అయితే ఉంది. అది ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇంకా మా పాప లంచ్ బాక్స్ కూడా చపాతీ ప్రిపేర్ చేయి మమ్మీ అని చెప్పింది. సో ఇంకా దానిలోకి ఆలూ కర్రీ చేద్దామని చెప్పేసి ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. పైన ఉన్న పీల్ అయితే తీస్తానని చెప్పాడు, కానీ మా బాబు అది కాలుతుందని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశారు. నేనే తీసేసుకున్నానండి. ఇంకా పీల్ తీసి చిన్న ముక్కలు కట్ చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా చపాతీలు కూడా చేసేస్తున్నాను అనమాట ఒక పక్క. అయితే ఏంటి ట్రిప్ అంటే చిన్నపిల్లలకి బయట కల్చర్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ పీపుల్స్ ఎలా ఉంటారు, అలాగే మన టెంపుల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం చిన్నపిల్లలు అంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పుకుంటూ ఉండాలి కదా. సో ఇంకా అందుకోసమే స్కూల్ తరపున ట్రిప్ అనమాట. మా పాపకి అయితే కోటప్ప కొండకి తీసుకెళ్తున్నారు. 3rd class 4th class వాళ్ళని. నెక్స్ట్ 5th 6th వాళ్ళు అమరావతి తీసుకెళ్లారనమాట. అంతకుముందు రోజే అమరావతి తీసుకెళ్లారు మా బాబుని. సో ఇంకా అక్కడ మ్యూజియం అన్నీ కూడా చూపించారంట. చాలా బాగుంది ట్రిప్ మమ్మీ అన్నారు. ఆల్రెడీ మేము అమరావతి ఇంతకుముందు చూసామండి. సో కోటప్ప కొండ చూడలేదు. మా పాప అక్కడ విశేషాలన్నీ చెప్పింది. సో కొంతమందికి లక్ ఉంటుందన్నమాట ఆ విధంగా చూసే అదృష్టం. పిల్లలిద్దరికీ కూడా స్నాక్స్ అయితే ఇంట్లో గులాబ్ పూలు ప్రిపేర్ చేశాను కదా, వాటిని అయితే ఇలా మిడిల్కి ఇరిచేసి బాక్స్లో పెట్టాను, పట్టట్లేదని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఖర్జూరం లోపల ఉన్న సీడ్స్ తీసేసి పెట్టేశానండి ఇద్దరికి. అలాగే బాదం నైట్ టైం నానబెట్టి మార్నింగ్ పీల్ తీసేసి
పెట్టేశాను. అయితే ప్రతిరోజు ఇంట్లోనే తినేస్తారు, కాకపోతే ఈరోజు స్నాక్స్ టైంలో తింటాం మమ్మీ అని చెప్పారు. ట్రిప్కి ఎలాగో వెళ్తున్నారు కదా, ఎక్స్ట్రా పడతాయని చెప్పేసి ఇవి కూడా పెట్టేశాను అనమాట, చాకోస్ ఉంటే. సో ఇంకా పిల్లలు అయితే స్కూల్స్కి స్టార్ట్ అయ్యారు. వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేసేయాలన్నమాట. సో ఈరోజు చాలా ఎక్కువగా ఉంటాయి పనులు. దేవునికి ప్రసాదం తయారు చేద్దామని చెప్పేసి పాలు స్టవ్ మీద పెట్టేశానండి. బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేసేసుకున్నాను. బియ్యం పెసరపప్పు వేసి పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది బియ్యంతో పొంగల్ చేయక. అంటే సేమియా సగ్గుబియ్యం పొంగల్ అయితేనే ఎక్కువగా ఇష్టపడతారనమాట. సో ఇంకా ఫస్ట్ ఫ్రైడే అనమాట, శ్రావణ మాసం కదా అని చెప్పేసి ధాన్యంతో పాయసం చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం కదా, అందుకోసమే బియ్యం పెసరపప్పుతో పొంగల్ తయారు చేస్తున్నాను. పాలు పొంగళ్ళు తయారు చేసుకుంటూ మరొక పక్క దేవుని ఫొటోస్కి ముందు రోజే బొట్లు పెట్టేసి పూజా సామాన్లన్నీ తోమి శుభ్రంగా పెట్టేశాను అనమాట. సో ఈరోజు పూజ చేసుకోవడానికి అంత హడావుడి లేకోకుండా పూలతో దేవుని ఫొటోస్ అన్నిటికీ డెకరేషన్ చేసేసి ఒక 3 ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలనుకున్నాను. ఆకు, ఒక్క, అరటి పళ్ళు, పూలు అన్నీ సిద్ధం చేసుకొని పూజకి చేసుకోవడానికి ఏమేమి అవసరమో అగరబత్తీలు, హారతి అన్నీ కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను. ఈ లోపు అయితే పొంగల్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా నేను కాళ్ళకు పసుపు రాసేసుకొని దేవునికి పూజ చేసుకోవాలి కదా. దేవుని దగ్గర అయితే పూజ అయితే మొదలు పెట్టేశానండి. ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించుకోవాలి కదా. సో ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక గిన్నెలో పెట్టేసేసుకొని పూజా మందిరంలో పెట్టేసుకున్నాను. పూజా మందిరం అది చాలా చిన్నది అవ్వటం వల్ల అన్నీ కూడా ఒకే చోట అడ్జస్ట్మెంట్ అవ్వవు, కానీ తప్పదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న బౌల్స్లలో పెడుతూ ఉంటాను. చూశారు కదా ఎంత చిన్న పూజా మందిరము. సో ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకోవాలి కదా అని చెప్పేసి ఆకు, ఒక్క, పండు కూడా పెట్టేసుకోవాలి. సో ఇది ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి ఆలోచించాను, కానీ మొత్తానికైతే కొంచెం స్పేస్ అయితే దొరికింది. అది ఎక్కడ అంటే కింద దేవుని పూజ సామాన్లు కొన్ని పెడతానమాట, అక్కడ పెట్టేశాను. ఇంకా అగరబత్తీలు, హారతి ఇచ్చినవి కూడా ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఒక్కొక్కసారి ఇంకా కింద ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసి అగరబత్తీలు స్టాండ్ పెట్టేస్తాను. ఇంకా టెంకాయ కూడా సమర్పించుకున్నాను. ఫైనల్గా అయితే చాలా రిలాక్స్డ్గా నేను చేసుకున్న పూజ ఫ్రైడే రోజు ఈ విధంగా ఉందన్నమాట. మొత్తానికైతే టెంకాయ, తాంబూలం, ప్రసాదం అన్నీ కూడా చిన్న పూజా మందిరంలో పట్టేటట్టుగా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత 3 ముత్తైదులకైతే తాంబూలం ఇద్దామని చెప్పేసి రెడీ చేసేసుకుంటున్నాను. పిలిచాను అనమాట, వస్తూ ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళ కోసము పూలు కూడా ఈ విధంగా విరజాజి పూలు ఇవి నైట్ టైమే కొనేసి మాల కట్టేసి ఉంచేసాను. అంటే విరజాజు, సన్నజాజు నాకు తెలీదు, కానీ పూలు ఇప్పుడు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అలాగే నేను కూడా ఒకరు పిలిస్తే వెళ్ళాను, వాళ్ళు నాకు తాంబూలం ఈ విధంగా ఇచ్చారు. జాకెటు, గాజులు, అరటిపళ్ళు, ఆకు, ఒక్క. సో నేను ఫ్రైడే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే 2 గాజులు అయితే వేసేసుకున్నానండి. సో ఇవి బ్లూ కలరు, కానీ ఇక్కడ లైటింగ్కి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఫైనల్గా అయితే మా పూజా మందిరం ఫ్రైడే రోజు ఈ విధంగా పూజ ఇలా చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.